వెల్కమ్ బ్యాక్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని, తాము బీజేపీకే ఓటు వేస్తామని అంటున్నారని తెలిపారు ఆయన. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు పూర్తిగా వస్తోన్నా అభివృద్ధి మాత్రం లేదని దీపక్ రెడ్డి చెప్తున్నారు. జూబ్లీహిల్స్లో బీజేపీ గెలిస్తే కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానంటున్న బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డితో మా ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి యొక్క ప్రచారం జోరుగా కొనసాగుతుంది. బోరబండలో యొక్క ప్రచారం కూడా చాలా పెద్ద ఎత్తున కొనసాగుతుంది. అయితే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు వచ్చింది, దాని తర్వాత అభివృద్ధి కూడా జరగలేదని చెప్పి కూడా పలు ఆరోపణలు చేసిన నేపథ్యంలో అసలు యొక్క ప్రచారంలో ప్రజల నుంచి ఎలా స్పందన వస్తుందో మనతో పాటు లంకల దీపక్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీకు ప్రచారంలో ఎలా మీకు దీనికి సంబంధించి స్పందన వస్తుంది? నేను లాస్ట్ బిఫోర్ ఇయర్ 2023లో కూడా కాంటెస్ట్ చేసినప్పుడు ఈ విధమైన స్పందన కొంచెం తక్కువ ఉండే, బట్ అంటుండే. కానీ ఇప్పుడు ఈసారి వాళ్ళే పిలిచేసి వాళ్ళే మేము ఈసారి వేస్తామని ఎందుకంటే వాళ్ళు వచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్స్ వచ్చి 2 ఇయర్స్ అవుతుంది. ఏ డెవలప్మెంట్ చేస్తా అనేది అనేది ఏం చేసింది అనేది వాళ్ళకి క్లియర్ అవగాహన ఉన్నది. అంతకంటే ముందు 10 ఇయర్స్ ఉన్న మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యే సేమ్ రూలింగ్ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఏం చేసినారు అనేది. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మీ ఏరియాకి వచ్చారు, మీరే వచ్చారు కదా, కింది చూడండి, ఇదంతా వాటర్. ఇది ఒకసారి వెనక చూస్తే మీకు ఇదంతా కూడా మీరు ఏదో నీళ్ళు అనుకుంటుండొచ్చు, ఇదంతా డ్రైనేజ్ వాటర్. వాళ్ళు చెప్పింది ఏంటి, చేస్తుంది ఏంటి? వీళ్ళకి ఏం చెప్పారు? డ్రైనేజ్ లేకుండా చేస్తాం, ఎక్కడ ప్రాబ్లం లేకుండా చేస్తాం, వాటర్ ప్రాబ్లం లేకుండా చేస్తాము, రోడ్స్ వేస్తాము, రెగ్యులరైజ్ చేస్తామన్నారు. కొన్ని ఏరియాలలో హై టెన్షన్ వైర్లు పోతాయి, అన్నీ తీపిస్తాం, ఎన్నో వాగ్దానాలు చేసారు. ఏదన్నా ఒక్కటైనా చేసినట్టు చూపించమనండి. ఏదో ఒక్కటి చేసినా మనం ఒప్పుకోవచ్చు, కానీ చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వేరే ఎంఐఎం ముసుగులో వస్తున్నారు, ఎంఐఎం వాళ్ళు కాంగ్రెస్ ముసుగులో వస్తున్నారు. ప్రజలు ఆలోచిస్తున్నారు ఇక్కడ ఏం చేస్తే మంచిగా ఉంటుందని. లేకపోతే ఓల్డ్ సిటీ నుంచి ఇక్కడ వచ్చి వీళ్ళందరికీ కూడా వాళ్ళు ఏం చేయాలనో అది చేసేస్తారు. ఇంతకుముందు ఏమవుతుండే వేరే ప్లేస్లల్లో. సో నేను మళ్ళీ ఓటర్లకు మీ తారా విజ్ఞప్తి చేసుకునేది, మీరే చూస్తున్నారు, వాళ్ళే జనాలు బయటకు వచ్చేసి మాకు ఏ విధమైన స్వాగతం పలుకుతున్నారు అనేది. ఎందుకు చెప్తున్నానంటే ప్రజలు మళ్ళీ ఆలోచించుకోవాలి. వాళ్ళు వచ్చిన మేమైతే ఫైట్ చేస్తాం, మీరు వచ్చి ఒక సీట్తోనే ఏం చేస్తారని అనుకుండొచ్చు. డెఫినెట్లీ భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచినటువంటి ఏ ఒక్క ఎమ్మెల్యే వేరే పార్టీలలో కూడా మరియు గలమెత్తుతాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లంల మీద అసెంబ్లీలో గలమెత్తుతానికి నాకు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వమని చెప్పేసి మీ ద్వారా ప్రజలందరినీ కోరుకుంటున్నాను. బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇక బీజేపీ గెలిస్తే ఎలాంటి అభివృద్ధి చెందలేదు, ఇక్కడ గవర్నమెంట్ కూడా లేదని చెప్తున్నారు. దానికి మీరు ఏం చేస్తారు? మాకు సపోర్ట్ చేస్తే మేము గెలిస్తే ఇక్కడ ఫైట్ చేయొచ్చు కదా అసెంబ్లీలో అనేది మా యొక్క ఉద్దేశం అంతవరకే. అయితే ప్రజలకు కాదు, గవర్నమెంట్కి కూడా ఒక బుద్ధి చెప్పినట్టు అవుతుంది. మనం పని చేయకుంటే మనకు ఏ విధమైన శాస్తి కలుగుతుంది అనేది ప్రజలు ఈ విధంగా తెలియజేయాలనే ఒక మనవి. అయితే ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ చేస్తాను ఓట్లు వేయించుకున్నారు, ఏం జరిగింది? డెవలప్మెంట్ కాలేదు. కనీసం మేము వస్తే ఫైట్ చేస్తాం కదా, లేదంటే సెంట్రల్ నుంచి ఏమైనా ఫండ్ రావాల్సి వస్తే దాంతో కూడా మేము డెవలప్మెంట్ చేస్తాం ఆస్కారం ఉంది కదా నేను తెలియజేసుకుంటున్నాను. మోడీ గారు చేస్తున్నటువంటి డెవలప్మెంట్స్, మోడీ గారు తెచ్చినటువంటి స్కీమ్స్ ఏ మైనార్టీస్కో ఏ హిందూస్కో కాదండి చేసినది, అందరికీ భారతీయులందరికీ తీసుకొచ్చింది. కాబట్టి ప్రజలు మైనార్టీస్ అందులో ముఖ్యంగా ఆలోచించాలి. ఒక ఎంఐఎంతో పట్టుకొని వాళ్ళని ఓట్లను అమ్ముకుందామని చూస్తున్నారు. కంపల్సరీ భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేయాల్సిందా మీ అందరినీ కోరుకుంటున్నారు. గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి? మీరే చూస్తున్నారు ఎక్కడికి పోయినా ఈ విధమైన స్పందన ఉన్నది, మంచి స్పందన ఉన్నది. వాళ్ళు చెప్పేది ఒకటి, వాళ్ళు ఏ వాగ్దానాలు చేసింది ఎక్కడ లేదు. నేను ఏం చెప్తున్నా వాళ్ళకి, మీ దగ్గరికి ఇప్పుడు ఏదో ఓట్ల గురించి పైసలు తీసుకొని వస్తారు, దాన్ని తీసుకోవాలి మీరు. కంపల్సరీ ఆ పైసలు తీసుకొని వాళ్ళకి బుద్ధి చెప్పాలి. మోడీ గారికి సపోర్ట్ చేయాలి, కమలం పువ్వుకి సపోర్ట్ చేయండి. ఈ యొక్క ఏరియాలో ఉన్నటువంటి కమ్యూనిటీ వాళ్ళు చాలా వరకు కిషన్ రెడ్డి గారు ఆయన ఎంపీ ఫండ్స్ నుంచి కట్టించారు, బోర్వెల్స్ వేయించారు. ఈ పక్కన ఇక్కడ ఈ ఏరియాలో బోర్వెల్స్ వేయించారు, వాటర్ లేదని వాళ్ళు ఒక అర్జీ పెట్టుకుంటే. మళ్ళీ చెప్పేది, మా దగ్గర ఉన్న శక్తి ఉన్నంత వరకు ఎంపీ లాడ్స్ నుంచి మేము హెల్ప్ చేస్తూనే ఉన్నాము. కానీ దానికంటే ఎక్కువ ఫైట్ గవర్నమెంట్ చేయాలంటే మాలాంటి వాళ్ళని అసెంబ్లీకి పంపించండి, మేము ఏం చేస్తామో చేసి చూపిస్తాం వాళ్ళకి. మొత్తానికి చూస్తే ఇక్కడ బీజేపీకి సంబంధించిన అభ్యర్థి గెలుస్తారని చెప్పి కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చూస్తే మాత్రము ప్రచారంలో తమకు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ యొక్క ఓటర్లు అనేది మాత్రం చాలా ఖచ్చితంగా చెప్తున్నారు. అయితే తనను గెలిచి అసెంబ్లీకి పంపిస్తే కేంద్రం నుంచి యొక్క ఫండ్స్ కూడా తీసుకువచ్చి ఇక్కడ బీజేపీకి సంబంధించిన యొక్క ఎమ్మెల్యే గెలిచిన దాని తర్వాత పూర్తిగా జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని కూడా డెవలప్ చేస్తామని చెప్పి కూడా బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో.